అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. నిద్ర లెగిచిన దగ్గర నుంచి కూడా జగన్ పాటించే, జగన్ వల్లించే ఒక తారక మంత్రం లాంటిది. ఏంటది? వై నాట్ 175. నిజమే జగనన్న, వై నాట్ 175 నిజమే. ఆ 175 కూడా ఏంటి? రాజీనామాలు. వై నాట్ 175 రాజీనామాలు. మీ యొక్క 175 స్థానాల యొక్క అభ్యర్థులు కూడా ఎందుకు రాజీనామాలు చేయకూడదు? నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఆ మొత్తం వివరంగా చెప్పబోయే ముందుగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వై నాట్ 175 అంటూ కేవలం సంక్షేమ పథకాలు ఏదో ఇస్తూ వాటి ద్వారా నేను అభివృద్ధి చేస్తున్నానని భ్రమపడుతున్నటువంటి జగన్ రెడ్డి కళ్ళకంటున్నేంటి? నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను, దాని ద్వారా ప్రజలు లబ్ధి తెగ పొందేస్తున్నారు, ఇంకా నేను ఎందుకు 175 స్థానాలు గెలవకూడదు అనేటటువంటి ఒక భ్రమలో బతికేస్తున్నటువంటి జగన్ రెడ్డి. సరే, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అనుకుందాం, కానీ రాష్ట్రం అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు నటించి మళ్ళీ వాటిల్లోనే మనకి ఏదైతే ఇస్తున్నాడో దాన్ని రిటర్న్గా 10 రెట్లు తీసుకుంటూ ట్యాక్సుల రూపంలోనో, పన్నుల రూపంలోనో, కరెంటు ఛార్జీలో ఏదో ఒక రూపంలో తిరిగి వసూలు చేస్తూ మన పైన అధిక భారాన్ని వేస్తూ మనల్ని ఒక భ్రమలో ఉండేటట్లు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇదిలా ఉంచితే రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది వైసీపీ పార్టీలో. ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటున్నా అంటే, మొన్న సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, బాలశౌరి వీళ్ళందరూ కూడా పార్టీని విడిపోయారు. కొత్తగా చేరినటువంటి క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పార్టీని వీడారు. రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వీడారు. లేటెస్ట్గా ఎవరైతే నర్సాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఈయనైతే వైసీపీకి భారీ షాక్ ఇచ్చారండి. వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. ఈరోజు రాజీనామా చేశారు ఒక అరగంట క్రితమే వైసీపీకి. ఈ విధంగా రాజీనామాల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. చాలామంది చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఉండేటటువంటి కార్యకర్తలు కూడా టీడీపీ కండువాలు కప్పుకుంటున్నటువంటి వైనం మనం ప్రతిరోజు కూడా వార్తల్లో వింటూనే ఉన్నాం, వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తన రాజీనామాకి కారణం అతను బయటికి చెప్పలేదు. వాస్తవంగా బయటికి చెప్పింది ఏంటంటే, నేను ఈ నియోజకవర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాకు ఇచ్చినటువంటి మద్దతు చాలా బాగా సపోర్ట్ చేశారు, నన్ను గెలిపించారు, వాళ్ళు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సాధ్యమైనంత మటుకు నేను నెరవేర్చుకునే ప్రయత్నం చేశాను అని చెప్పారు. కానీ మనసులో ఉండేటటువంటి మాట ఏంటి? అందరికీ తెలిసినటువంటి మాటే. జగన్ రెడ్డి ఏదైనా సరే డెవలప్ చేస్తానంటే దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయరు. ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు. దానికి తోడు నర్సాపేట ఎంపీగా కొనసాగించవలసినటువంటి ఇతన్ని లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరుకి వెళ్ళమని చెప్పారు. గుంటూరు టికెట్ ఇస్తామని చెప్పారు. అది ఈ శ్రీకృష్ణదేవరాయలు గారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే గుంటూరులో ఆల్రెడీ టీడీపీ హవా నడుస్తూనే ఉంది, వైసీపీ జెండా పతనం అయిపోయింది అక్కడ. ఈ క్రమంలో ఎలాగూ గెలవడు కదా, పోతే ఇలాగ పంపించేద్దాం అన్నట్లు నన్ను అక్కడికి మారుస్తున్నాడు. పార్టీలో కొంత అనిశ్చితి జరుగుతూ ఉంది. ఈ వివాదాలు పార్టీలో ఒక చోట నుంచి ఒకటికి బదలాయింపులు, ఈ వివాదాలతోటి కొనసాగుతుంది. కాబట్టి ఎలాగూ ఈ పార్టీలో మనుగడ కొనసాగించలేము అని అర్థమైపోయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీని శాశ్వతంగా వీడారు. తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ విధంగా జగనన్నోయ్, ఈ విధంగా అందరూ కూడా రాజీనామాలు చేస్తే వై నాట్ 175 రాజీనామాలు అనేది క్లియర్గా మీరు కన్నటువంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రజలారా అర్థం చేసుకోండి, జగన్ రెడ్డి ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నాడు, ఎంత అవినీతి పాలన చేశాడు అనేది ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో, మన రాష్ట్రం అభివృద్ధి జరిగి మనందరికీ మంచి జరుగుతుందో ఆ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదండి వీడియోలోని టాపిక్. థ్యాంక్ యూ. జై హింద్.